హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరీ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే గుత్తి వంకాయ ఫ్రై. ఈ విధంగా మసాలాలు కూర్చి చేసిన ఫ్రై ఆ రుచి మాత్రం ఎంత బాగుందంటే అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. ఈ విధంగా మసాలాలు పెట్టి చేసిన వంకాయ ఫ్రై ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు, అంత బాగుంది. అందుకే ఇంత మంచి రెసిపీని మీ ముందుకు తెచ్చాను. ముందుగా ఒక బౌల్లోకి నీళ్లు తీసుకుందాం. నీళ్లు తీసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకుందాం. ఇంకా కల్లు ఉప్పు ఉన్నా కూడా కల్లు ఉప్పు కూడా వేసుకోవచ్చు, చాలా మంచిది. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం బాగా కలపాలి. కలిపిన తర్వాత దీన్ని కాస్త అలా పక్కన పెట్టేసి వంకాయలు తీసుకుందాం. అది మంచి లేత కాయలతోని ఈ విధంగా చేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? చూశారు కదూ, వంకాయలు ఇలా లేత కాయలతోని చేసుకొని తినాలి. రుచి మాత్రం చాలా బాగుంటుంది. ఈ వంకాయల్ని ఈ టైప్లో కట్ చేసుకుందాం. అది ఎలా అంటే ఇంటూ టైప్లో పూర్తిగా లాస్ట్ వరకు కాకుండా ముక్కాలు భాగం వరకు మనం కట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇలా చీలిస్తే అడుగు భాగం అలాగే ఉంటుంది. ఆ విధంగా కట్ చేసిన వెంటనే మనం ఉప్పు నీటిలో వేసేసుకోవాలి, లేకపోతే కరుణెక్కతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో నూనె పోద్దాం. ఒక గంటి దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చేసి మినపగుండ్లు 1 టేబుల్ స్పూను దాంట్లో వేసేసుకుందాం. ఆ తర్వాత వేరుశనగ పప్పులు కూడా ఒక 2 స్పూన్లలో వేసి, పచ్చెనగపప్పు 1 స్పూను, ఇవి వేసాక ధనియాలు కూడా 1 స్పూను దాంట్లో వేసేసి కొద్దిగా మెంతులు కూడా వేసేసుకుందాం. ఇవన్నీ వేసాక కాస్తలా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత ఇప్పుడు మనం తెల్ల నువ్వుల్ని ఒక 2 స్పూన్లు దాంట్లో వేసేసుకొని, ఆ తర్వాత జీలకర్ర కూడా 1 స్పూను వేద్దాం. తర్వాత ఒక 10-12 ఎండుమిరపకాయలను తుంచి దాంట్లో వేసుకొని 4 రెమ్మల కరివేపాకు దూసి అందులో వేసి వీటిని మనం మంచి ఎర్రగా వచ్చే విధంగా వేగనివ్వాలి. ఇవి ఫస్ట్ ఏంటంటే అయితే ఈ వేరుశనగపప్పు, పచ్చెనగలు ఇలాంటివి ముందే వేపుకొని తర్వాత చిన్న వస్తువులు వేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చి మిక్సీ జారీ తీసుకునేసి ఆ మిక్సీ జారీలో వేసేసుకుందాం. ఇవి ఏం చేసేటప్పుడు ఏవైతే గట్టి వస్తువు ఉంటుందో వాటిని ముందు వేసుకొని చిన్న వస్తువుని వెనక్కించి వేసుకుంటే మాడకుండా అన్నీ ఒకటే ఫ్లేవర్తో ఎర్రగా వేగుతాయి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేసి కొద్దిగా చింతపండు వేద్దాం. తర్వాత చిటికెడు పసుపు కూడా దాంట్లో వేసి ఇప్పుడు దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా మనకి మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి గడ్డ తీసుకునేసి మీద తోళ్ళు తీసి ఆ గడ్డని దాంట్లో వేసేసుకుందాం. ఇవి వేసాక కాస్త అలా కలిపేసి దీన్ని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ టైపు వచ్చే విధంగా. చూసారు కదా, ఇలా మంచి స్మెల్తో వస్తుందబ్బా. ఇలా వచ్చిన దాన్ని ఇప్పుడు మనం కొంచెం ప్లేట్లో వేసుకొని మరి కొద్దిగా తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఏదైతే కట్ చేసి మనం ఉప్పు నీటిలో వేసి పెట్టుకున్నామో వంకాయలు, ఆ వంకాయలను తీసుకునేసి కాస్తలా వాటి నోరు తెరిచి వాటి లోపల ఈ విధంగా ఈ మసాలాన్ని బాగా కూర్చుకోవాలి. ఈ విధంగా మనం ప్రతి వంకాయకి సేమ్ అదే విధంగా నోరు తెరిచి ప్రతి వంకాయలో ఈ టైప్లో అంటే బయటికి వెళ్ళిపోకుండా కొంచెం గట్టిగా ఈ టైప్లో పెట్టేసి అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. ఈ టైప్లో చేస్తే ఏంటంటే ఆ వంకాయ తింటుంటే ఏమి రుచి ఉంటుందంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 గంటలు నూనె పోద్దాం. ఆ 2 గంటల నూనె ఏంటంటే కాస్త వేడెక్కాలి. ఈ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే వంకాయలు రెడీ చేసి పెట్టుకున్నామో ఆ వంకాయలన్నింటినీ ఒక్కొక్కటిగా మసాలా బయటికి వెళ్ళిపోకుండా ఈ టైప్లో అన్నింటినీ అందులో పెట్టి మూత పెట్టి కాస్త అలా మగ్గనివ్వాలి. అడుగు పక్క మగ్గిన తర్వాత కరివేపాకు 4 రెమ్మలు వేసుకొని ఇలా తిరగేసుకోవాలి. తిరగేసి వీటిని మంచి కలర్ వచ్చేదాకా మళ్ళా మూత పెట్టి ఇలా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన వంకాయ తింటుంటే లోపల కానీ బయట కానీ ఒక్కసారి తిన్న వాళ్ళు ఎవరైనా సరే వదిలేపెట్టరు, అంత బాగుంటుంది. ఈ టైప్లో మనం చూడండి ఇలా అనగానే కసక్కమంటూ మెత్తగా అయిపోవాలి. అలా వచ్చాక ఇప్పుడు మనం ఇందాక కొంచెం తీసి పెట్టిన ఏదైతే మసాలా పొడి ఉందో ఆ మసాలా పొడి మొత్తాన్ని దీని మీద అలా చల్లుకుందాం. చల్లిన తర్వాత ఈ వంకాయలు ఏంటంటే మరి గుజ్జుగా చెదిరిపోకుండా స్మూత్గా అలా తిరగేసుకోవాలి. ఇప్పటి నుంచి మంట ఏంటంటే మీడియం కాదు లో ఫ్లేమ్లో పెట్టుకునేసి దీన్ని ఇలా కాస్తలా ఫ్రై చేసుకోవాలి. ఇలా మసాలా దానికి బాగా పట్టిన తర్వాత కొత్తిమీరని అలా చల్లుకునేసి
ఇప్పుడు మనం ఈ కొత్తిమీర ఫ్లేవర్తోని కాస్త అలా తిరగేసుకొని వేడి వేడి అన్నంలోకి, అది పప్పుచారైనా, సాంబారైనా, పచ్చడైనా, రసమైనా, ఏదైనా సరే దాని పక్కన ఈ ఒక్క కాయను అలా పెట్టుకొని తింటుంటే రుచి మాత్రం ఎంత బాగుంటుందంటే ఒక్క కాయతోనే అన్నం మొత్తం తినచ్చు. ఈ విధంగా తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఎప్పుడు వంకాయతో చేసినా ఇలాగే చేయాలంటారు, అంత బాగుంది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వంకాయతో ఈ విధంగా చేస్తే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రై. ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయండి. మళ్ళీ కలుద్దామా?